లో అలజడి కనిపిస్తుంది. ఆ అలజడితో పాకిస్తాన్లో భయం కనిపిస్తుంది. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సూరత్ అక్కడ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు క్షిపణులను కూడా ప్రయోగించాయి. మనం ఇంతకు ముందు చూసాం, 2 రోజుల క్రితం ఎంఆర్ శామ్ క్షిపణిని ప్రయోగించిందంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అది. ఈ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్లను, డ్రోన్లను టార్గెట్ చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్లను, డ్రోన్లను కూడా ఇది టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా యాంటీ షిప్ మిసైల్ని కూడా మనం ప్రయోగించాం. యాంటీ షిప్ మిసైల్ టెస్ట్ కూడా చేసాం. ఆ దృశ్యాలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలు యాంటీ షిప్ మిసైల్ టెస్ట్కి సంబంధించి ఇండియన్ నేవీ రిలీజ్ చేసిన దృశ్యాలు. ఇండియన్ నేవీ ఈ దృశ్యాలు రిలీజ్ చేయడంతో పాకిస్తాన్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఇప్పటికే మనం విధించిన నీటి ఆంక్షల నేపథ్యంలో పాకిస్తాన్లో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు అరేబియా మహాసముద్రంలో నావికాదళం పూర్తి సన్నద్ధతను ప్రకటించింది. ఇప్పటికే డ్రిల్ చేస్తోంది. నావికాదళం సన్నద్ధతను ప్రకటించింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ మొత్తం పాకిస్తాన్ పోర్ట్లన్నింటినీ కూడా తన కనుచూపు మేరలోనే పెట్టుకుంది. ఏ క్షణమైన యుద్ధానికి సిద్ధమైపోయిన సందర్భంలో, ఏ క్షణమైన ఏం జరిగినా సిద్ధంగా ఉండటానికి నావికాదళం సన్నద్ధతను చేస్తుంది. చాలా సన్నద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఐఎన్ఎస్ సూరత్ కూడా ఇప్పుడు ఈ అరేబియా మహాసముద్రంలోనే ఉంది. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్నది. ఇప్పటికే మన నావికాదళం యాంటీ షిప్ మిసైల్ టెస్ట్ను కూడా చేసింది. అలాగే ఎంఆర్ శామ్ పరీక్షను కూడా చేసింది. దీంతో పాకిస్తాన్లో భయం మొదలవుతుంది. ఒకవేళ పూర్తిగా అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్ పోర్ట్లను మన కనుసన్నల్లో ఉంచుకుంటే, వాటిపైన టార్గెట్ గురిపెట్టి ఉంటే పాకిస్తాన్కి తీవ్రమైన కరువు వాటిల్లే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్కి ఆయిల్ సప్లై అంతా కూడా అక్కడ నుంచే జరుగుతుంది. కాబట్టి అటువైపు సరుకు రవాణా షిప్స్ పాకిస్తాన్ వైపు వచ్చే అవకాశం ఉండదు. అదే జరిగితే పాకిస్తాన్లో ఆయిల్ కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. సరుకు రవాణా ఆగిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా పాకిస్తాన్లో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సింధు జలాలను ఆపేయడంతో పాకిస్తాన్పై ఒత్తిడి పెరుగుతుంది. ఇటు అరేబియా సముద్రంలో మనం చేస్తున్నటువంటి ఈ ఎక్సర్సైజెస్ ద్వారా అక్కడ పోర్ట్లన్నీ కూడా మన కనుసన్నల్లోనే ఉంటాయి. ఒకవేళ యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్కి ఆయిల్ సప్లై ఆగిపోతుంది, సరుకు రవాణా ఆగిపోతుంది. దాంతో మొత్తం అక్కడ ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మనం చేస్తున్న ఈ డ్రిల్ని చూసి పాకిస్తాన్ చైనా దగ్గరకు పరిగెడుతుంది. చైనాను సహాయం చేయమని అభ్యర్థిస్తుంది. సో ఏం జరిగినా సిద్ధంగా ఉన్నామని పూర్తి సన్నద్ధతను నావికాదళం ప్రకటించింది. ఇప్పటికే త్రివిధ దళాలన్నీ కూడా యుద్ధ సన్నాహాలు చేస్తున్నాయి. పాకిస్తాన్ వైపు నుంచి ఏం జరిగినా, వాళ్ళు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా వెంటనే తరిమి కొట్టడానికి మన త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందులో నావికాదళం ఇప్పుడు పూర్తి సన్నద్ధంగా ఉన్న దృశ్యాలని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. మన దగ్గర ఏకంగా 2 విమానవాహక నౌకలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర ఒక్కటి కూడా లేదు. మన దగ్గర డిస్ట్రాయర్లు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర డిస్ట్రాయర్లు ఒక్కటి కూడా లేవు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రయోగించే ఎటువంటి విమానాలనైనా, అవి డ్రోన్లు కావచ్చు, ఎటువంటి యుద్ధ విమానాలనైనా కూడా ఈ ఎంఆర్ శామ్ మిసైల్స్తో వాటిని వెంటనే చాలా వేగంగా, పైగా ఇవి శబ్దానికి కొన్ని రెట్ల వేగంతోనే వెళ్తాయి కాబట్టి, సూపర్ సోనిక్ మిసైల్స్ కాబట్టి ఆ పాకిస్తాన్ యుద్ధ విమానాలను తుక్కు చేసే అవకాశం ఉంటుంది. వెంటనే డిస్ట్రాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే యాంటీ షిప్ మిసైల్స్ను కూడా సమర్థవంతంగా ప్రయోగించారు. ఈ టెస్టులతో ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకుపుడుతోంది. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అరేబియా మహాసముద్రంలో నావికాదళం, భారత నావికాదళం సన్నద్ధత గురించిన వివరాలు అందించడానికి రామ్దాస్, ఇప్పటికే నావికాదళం, మన నావికాదళం కొన్ని వీడియోస్ను రిలీజ్ చేసింది. అక్కడ జరిపిన మిసైల్ టెస్ట్లకు సంబంధించి వీడియోను రిలీజ్ చేసింది. దీంతో పాకిస్తాన్ చైనా దగ్గరకు పరిగెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే నావికాదళం పూర్తి సన్నద్ధతను ప్రకటించిందని అనుకోవాలా? ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు మన నావీ సిద్ధమవుతోంది. 3 రోజుల కిందటే అరేబియా సముద్రంలో సీ స్కిమ్మింగ్ టెస్టులు చేసి నావీ అధికారులు ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా సండే నిన్న నావికా విధ్వంసక క్షిపణులు పరీక్షించారు. ఈ పరీక్షలను విజయవంతంగా కూడా పూర్తి చేస్తామంటూ వెల్లడిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకసారి స్పోక్స్ పర్సన్ నావీ పేరుతో విడుదలైనటువంటి ఆ ట్వీట్ ఒకసారి మీకు చదువుతాను. షిప్స్ అండర్టూక్ సక్సెస్ఫుల్ మల్టిపుల్ యాంటీ షిప్ ఫైరింగ్స్ టు
రివాలిడేట్ అండ్ డెమాన్స్ట్రేట్ రెడీనెస్ ఆఫ్ ప్లాట్ఫామ్ సిస్టమ్స్ అండ్ క్రూ ఫర్ లాంగ్ రేంజ్ ప్రెసిషన్ అఫెన్సివ్ స్ట్రైక్ అంటూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. నావీ స్పోక్స్ పర్సన్ ఆ ట్వీట్ కూడా చేశారు. సో అన్నిటికీ సన్నద్ధంగా ఉండమని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక సుదూరంలోని టార్గెట్ ను కూడా గురి తప్పకుండా పేల్ చేసే సామర్థ్యాన్ని పరీక్షించినట్టుగా నావీ చెప్తోంది. టెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే అధికారులు కొన్ని గోప్యత దృష్ట్యా వెల్లడించలేదు. సో కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కాబట్టి నావీ ఈ విషయాన్ని వెల్లడించలేదు. సో ముఖ్యంగా మన యుద్ధ నౌకలు యాంటీ షిప్ మిసైల్స్ ని విజయవంతంగా పరీక్షించాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంలో భాగంగా ఈ పరీక్షలు చేపట్టినట్టు తెలుస్తుంది. సముద్ర జలాల్లో ఒకటే చెప్తున్నారు నావీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ నావీ చెప్తుంది. సీ స్కిమ్మింగ్ టెస్ట్ అంటే చాలా తక్కువ ఎత్తులో అటాక్ చేసే కొన్ని దాంట్లో భాగంగా దీన్ని సీ స్కిమ్మింగ్ టెస్ట్ అంటారు. వాటిలో ఐఎన్ఎస్ సూరత్ నౌకలోంచి మీడియం రేంజ్ క్షిపణి విధ్వంసక మిసైల్ అయితే నావీ పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయాణించే ఈ మిసైల్ ఆకాశంలోని టార్గెట్ ను చాలా ఖచ్చితంగా ఛేదిస్తారని చెప్తున్నారు. సో ఆ రకంగా ఆర్మీ అయితే అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రాంత్, తర్వాత ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ సాగర్ వచ్చేసి హిందూ మహాసముద్రంలో ఇటువైపు మోహరించిన పరిస్థితి. సో ఆ రకంగా ఆర్మీ అయితే పూర్తి స్థాయి సన్నద్ధతో ఉంది. ఒకటే చెప్తుంది, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ హ్యావ్, అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ రకమైన అంటే నేవీ సన్నద్ధతతో ఏ క్షణం ఏం జరిగినా ఇటు జల మార్గంలో అటాక్ చేయడానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నామని. అంటే ఇప్పుడు ఏ పోర్ట్లు రిస్క్లో ఉన్నట్టు, ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కు సంబంధించి ఏ పోర్ట్లు రిస్క్లో ఉన్నట్టు, అదే జరిగితే పాకిస్తాన్పై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఈ అరేబియా సముద్ర తీరంలో ప్రధానంగా పాకిస్తాన్ కు అడ్డాలుగా చెప్పుకునేది కరాచీ ఒకటి, తర్వాత బలూచిస్తాన్ లో గదర్ పోర్ట్ ఒకటి. ఈ రెండు కూడా ఇండియన్ నేవీ టార్గెట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక్కటి చాలు ఈ మొత్తం ఆ అరేబియా సముద్ర తీర ప్రాంతాన్ని కవర్ చేయడానికి. పాకిస్తాన్ వైపు మోహరించే నౌకల్ని కానీ, వాహక నౌకల్ని కానీ, లేదా అటాక్ చేసే నౌకల్ని కానీ ఎదుర్కోవడానికి అదొక్కటి చాలు. ఎందుకంటే ఈ రెండు పోర్ట్లు కూడా పాకిస్తాన్ కీలకం మనకు. అక్కడి నుంచే ఆ రెండు పోర్టుల నుంచి అటు వాణిజ్యం కూడా జరుగుతుంది. ఆ రెండు పోర్టుల నుంచే కూడా ఒకవేళ వాళ్ళు కనుక దాడి చేయాలనుకుంటే సముద్ర మార్గం గుండా ఆ రెండు పోర్టులే చాలా కీలకం, వ్యూహాత్మకం వాళ్ళకి అక్కడ. సో అక్కడి నుంచి దాదాపు 60% మార్కెట్ అని చెప్తున్నారు. అలాగే ఆయిల్ దిగుమతులు కూడా ఈ పోర్ట్ నుంచి అవుతాయి. ఒకవేళ ఈ రెండు పోర్టులను కనుక మనం దిగ్బంధనం చేయగలిగితే ఖచ్చితంగా ఇండియా సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ ను ఇక పూర్తి స్థాయిలో కట్టడి చేసినట్టే. ఆ రకంగా నిజానికి అదే జరిగింది. అంటే బలూచిస్తాన్ వైపు ఉన్న పోర్ట్ నుంచి ఆపరేషన్స్ చేయటం ఇటు ఇండియాని ఎదుర్కోవటానికి చేయాలి, అటు బలూచిస్తాన్ నుంచి కూడా కొంత ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంటుంది, అటు వాళ్ళ వైపు నుంచి కూడా యుద్ధాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్కి అది ముప్పేట దాడిగానే భావించాల్సి వస్తుందేమో, రైట్? ఇటు సింధు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. సింధు నుంచి కూడా పెద్ద సపోర్ట్ వచ్చే అవకాశం లేదు. అటు బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ ఆర్మీపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. డెఫినెట్ గా, అంటే ఇప్పుడు ప్రస్తుతం గదార్ పోర్టు చైనా ఆధీనంలో ఉంది. చైనీలే ప్రస్తుతం ఆ ప్రాంతాలంతా కూడా అదే. ఇప్పుడు వాళ్ళకున్న దౌర్భాగ్యం అదే. బలూచిస్తాను ప్రస్తుతం పాకిస్తాన్ లో ఒక పెద్ద ప్రావిన్స్ అది. బలూచిస్తాన్ ని వాళ్ళు ఏలుతున్నారు, వాళ్ళ హక్కులు హరిస్తున్నారు, వాళ్ళకు సరైన స్వేచ్ఛ లేకుండా వాళ్ళ ప్రాంతం మీద వాళ్ళు పెత్తనం చెలాయిస్తున్నారు. వాడు పెత్తనం చెలాయించగాక తిరిగి పక్కోడికి కప్ప చెప్పాడు చైనావాడు ఇప్పుడు ఆ గదర్ ప్రాంతంలో పూర్తిగా ఆ పోర్టు నిర్మించాడు. కొన్ని $1 బిలియన్ పెట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కనీసం స్థానిక బలూచి వాళ్ళని కూడా దగ్గర రానివని పరిస్థితి. సో ఇప్పుడు అది పూర్తిగా చైనా ఆధీనంలో ఉంది. ఒకవేళ అలా గనుక వాళ్ళు అటువైపు నుంచి చేయగలిగితే కాస్త ఇబ్బంది పాకిస్తాన్ కి. అలాగే ఈ పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్, ఈ రెండు ప్రావిన్స్ లో ఇక్కడ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు ఆ ప్రాంతాల్లో స్థానికంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ప్రజలకు విపరీతమైన కోపం కూడా ఉంది. సో మన టార్గెట్ కూడా అదే. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఫోకస్ కూడా ఆ ప్రావిన్స్ ల పైన టార్గెట్ చేస్తుంది. సో ఎక్కువగా ఆ పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఉంది. ఆ ప్రాంతంలోనే ఎక్కువగా వాళ్ళు డిప్లాయ్ చేస్తున్న పరిస్థితి. సో ఆ రకంగా మనం టార్గెట్ చేయాలనుకుంటే కనుక మన నేవీ టార్గెట్ చేస్తే కనుక ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మనం మిసైల్స్ కనుక గురి పెడితే ఎక్కువ పెడితే చాలా ప్రాంతాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది, ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్ వైపు నుంచి. ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితి అరేబియా సముద్రాన్ని అనుకున్నటువంటి పాకిస్తాన్ ప్రాంతానికైతే